హలో ట్రేడర్స్, మీ ట్రేడింగ్ స్ట్రాటజీని కొన్ని ఇయర్స్ ఆఫ్ డేటా మీద బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. అది కూడా ఫ్రీగా, అది కూడా ఏ సబ్స్క్రిప్షన్ ఫీ లేకుండా, నో హిడెన్ ఛార్జెస్. అంటే మీరు నమ్ముతారా? అయితే వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ మైండ్ సెట్. ఈ రోజు నేను మీకు ఒక ఫ్రీ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరు ఎఫ్ఎక్స్ రిప్లే. అసలు వాట్ ఈస్ ఎఫ్ఎక్స్ రిప్లే, హౌ టు యూజ్ ఇట్, ఇదనే ఫర్దర్ వీడియోలో చూద్దాం. అసలు ఫస్ట్ బ్యాక్ టెస్టింగ్ ఎందుకు చేయాలి? అసలు ఫస్ట్ కీ పాయింట్, బ్యాక్ టెస్టింగ్ ఎందుకు చేయాలి? మీలో చాలా మంది ట్రేడర్స్ అకౌంట్ పోయి చేసుకుంటారు. అది కూడా ఎందుకు? మీరు అది యూట్యూబ్లోనో లేకపోతే ఏదో ఒక మెంటర్ దగ్గర ఒక స్ట్రాటజీ నేర్చుకుంటారు. అది లైవ్ మార్కెట్ డైరెక్ట్ అప్లై చేస్తారు. అది ప్రీవియస్ డేటా మీద ఎలా వర్క్ అయింది, దాని రిస్క్ రివార్డ్ రేషియో ఏముంటుంది, దాని విన్ రేషియో ఎంత, ఒకవేళ డ్రాడౌన్ ఫేజ్ వస్తే దాని ఎంత డ్రాడౌన్ వర్క్ ఉంటుంది, దాన్ని మీరు ప్రాఫిటబుల్ గా యూస్ చేయాలనుకుంటే దాంట్లో మీరు ఏమైనా ఎక్స్ట్రా కాంప్లెన్స్ యాడ్ చేసుకోవాలి, ఫిడ్బ్యాక్ చేసుకోవాలి, లేకపోతే ఇండికేటరా, లేకపోతే ఏందన్నా ఎక్స్ట్రా మైనర్ చేంజెస్ ఏమైనా చేసుకుంటారు, లేకపోతే ఏ టైం ఫ్రేమ్ లో స్ట్రాటజీ అనేది ఎక్కువ వర్క్ అవుతుంది, ఏ సెషన్ లో ఎక్కువ ప్రాఫిటబిలిటీ చూపిస్తుంది, న్యూ స్టార్టింగ్ చేయొచ్చా లేదా, ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయంటే మీరు ఆ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు. అది కూడా 3-4 months బ్యాక్ టెస్ట్ కాదు, కొన్ని ఇయర్స్ ఆఫ్ డేటాని బ్యాక్ టెస్ట్ చేయాలి. మనకి ఈ బ్యాక్ టెస్టింగ్ నే మార్కెట్లో కొన్ని వేలల్లో అమ్ముతున్నారు, కానీ మనకి ఎఫెక్ట్స్ రిప్లై అనే ఒక సాఫ్ట్వేర్ దాన్ని ఫ్రీగా ఇస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో పదండి వీడియోలో చూద్దాం. మీరు బ్రౌజర్లోకి వచ్చేసి ఎఫెక్ట్స్ రిప్లై అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు వచ్చిన ఫస్ట్ సైట్ని క్లిక్ చేయండి. మనకి రైట్ సైడ్ టాప్లో ట్రైన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లాగిన్ పేజ్లో మీ పర్సనల్ మెయిల్తో లాగిన్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఒక టెంపరీ మెయిల్ జనరేట్ చేసుకోండి. టెమ్మెయిల్ అన్న వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్సైట్లో మీకు వచ్చిన మెయిల్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అనే దగ్గర పేస్ట్ చేసుకోండి. సైన్ అప్ విత్ ఈమెయిల్ క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ రిజిస్టర్ చేసుకోమంటుంది. ఈ యూజర్ నేమ్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ లోపల మీరు స్టార్ట్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీనిలో ఒక చిన్న వెరిఫికేషన్ అడుగుతుంది, స్టేర్స్ అంట. స్టేర్స్ అనే ఇమేజ్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసి వెరిఫై కొట్టి ప్రొసీడ్ టు పేమెంట్ అంటుంది. మీరు దీంట్లో రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మీ బిల్లింగ్ డీటెయిల్స్. సరే, తెలుగు ట్రేడర్, కంట్రీ ఇండియా, స్టేట్ అనేది ఆప్షన్ ఉంది, సో వదిలేసుకోవచ్చు. సబ్స్క్రైబ్, మీ పేమెంట్ అనేది అయిపోయింది. చూడండి ఇక్కడ $0. కొంచెం టైం పడుతుంది ప్రాసెసింగ్ పేమెంట్కి. ఇది అయిపోయి మీకు డైరెక్ట్ వెబ్సైట్ మెయిన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడ మీరు జస్ట్ మీ మెయిల్ని వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి. ఇక్కడ మీరు ఏదైతే ఏ మెయిల్ అయితే యూజ్ చేశారో అదే మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది వెళ్తుంది. రీసెంట్ వెరిఫికేషన్ మెయిల్ కొడితే మనకి ఇక్కడ వెరిఫికేషన్ సైట్ కూడా ఇక్కడ చూపించేస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం, లోడ్ అవుతుంది. ఇది కూడా వచ్చేసింది, చూసారా ఎఫెక్ట్స్ రిప్లై నుంచి. దీన్ని కన్ఫర్మ్ క్లిక్ చేసుకుంటే మీరు ఇంకో సైడ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ కొట్టుకుంటే మీకు ఆటోమేటిక్ ఎఫెక్ట్స్ రిప్లై ఓపెన్ అయిపోతుంది. చూడండి, యువర్ ఈమెయిల్ అది సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. తర్వాత మీరు ఈ సైట్లో ఏమేమి చేసుకోవచ్చు, ఇది జస్ట్ ఒక నార్మల్ 4 points టైప్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 sessions ఉంటాయి, బ్యాక్ టెస్టింగ్ సెషన్ ఒకటి, పర్ఫార్మ్ సెషన్ ఒకటి. మనం బ్యాక్ టెస్టింగ్ సెషన్ యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ ఏదో ఒక పేరు ఇచ్చుకోవచ్చు ర్యాండమ్గా. నేను తెలుగు ట్రేడర్స్ అని ఇస్తున్నాను. అకౌంట్ బ్యాలెన్స్ $1000. అసెట్స్, మీరు ఏ అసెట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే గోల్డ్ XAUUSD కొనడా చార్ట్ టైం ఫ్రేమ్ మీద. ఇది ఇక్కడ మీ చార్ట్ లేఅవుట్ ఏదైనా పెట్టుకోవచ్చు పేరు ర్యాండమ్గా. సరే, 2021 బ్యాక్ టెస్ట్ చేద్దాం. 2021 January 1st నుంచి ఇప్పుడు దాకా కరెంట్ టిల్ డేట్ దాకా పెట్టుకున్నా. క్రియేట్ సెషన్ కొట్టాను. డైరెక్ట్ ఒక చార్టింగ్ పేజ్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఈ చార్టింగ్ పేజ్ కూడా సేమ్ మన ట్రేడింగ్ వీల్ ఉంటుంది. సేమ్ ఇక్కడ మన టైం ఫ్రేమ్స్ ఉంటాయి. టాప్ ప్యానల్లో లెఫ్ట్ సైడ్ ఏమో డ్రాయింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్నో ఇండికేటర్స్ ఉంటాయి. ఒక ఇండికేటర్స్ వాడేవాళ్ళంటే మీరు ఇండికేటర్స్ యూజ్ కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వాల్యూమ్ ఇండికేటర్ ఉంటుంది. నాకు పెద్ద దీంతో పని లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, మార్కెట్ అనేది ఏ రోజు పెట్టుకున్నాం, January 1st, 2022. December 31st దాకా మనకు మార్కెట్ అనేది ఇప్పుడు ప్రింటింగ్ చూపిస్తుంది. చూడండి ప్రైస్ కూడా. సరే, సపోజ్ ఇప్పుడు మీరు ఎలా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ షిఫ్ట్ అయిపోయాను నేను. మీరు పైన ఈ టూల్ యూజ్ చేసుకొని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. మీరు సెకండ్కి ఎన్ని క్యాండిల్స్ ప్రింట్ అవ్వాలి, ఏ టైం ఫ్రేమ్లో ప్రింట్ అవ్వాలి, అది కూడా. సరే, ఇప్పుడు 15 minutes ఉన్నా కాబట్టి 15 minutes షిఫ్ట్ చేసేసా. ఈ 15 minutes టైం ఫ్రేమ్లో మన క్యాండిల్స్ ఎలా ప్రింట్ అవుతున్నాయో చూద్దాం. ఓకే, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది. మనకి లోవర్ ప్యానల్ ఏమో మన అకౌంట్ బ్యాలెన్స్, మన అనలిటిక్స్ డీటెయిల్గా రిపోర్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. 5 lot బై చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది నేను తీసుకున్న ర్యాండమ్ ట్రేడ్, నా సెటప్ కూడా ఏం కాదు, జస్ట్ నార్మల్గా. SLM ఎంత 80 pips పెట్టా. టార్గెట్ ఆల్మోస్ట్ ఇదే హై పెట్టుకుందాం, చూద్దాం ఏమవుతుందో ట్రేడ్. ఓకే, మార్కెట్లో టీపీ డన్. చూడండి, మన అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మీకు డీటెయిల్గా రిపోర్ట్ కావాలంటే ఈ ఎనలిటిక్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే
కమింగ్ టు అనలిటిక్స్, ఇక్కడ మీకు డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్ అనేది చూడొచ్చు. ఇక్కడ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, మీ టోటల్ పిఎన్ఎల్ ఇంత, మీరు అకౌంట్ ఇంత 266% గ్రో చేశారు, అకౌంట్ ఓవరాల్ బ్యాలెన్స్ ఇది, మీ విన్ రేషియో, టోటల్ ఎన్ని ట్రేడ్స్ చేశారు, బ్రేక్ ఈవెన్ రేట్స్, ఇది ఈక్విటీ కావు, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ అంటే ఓవరాల్ ఎట్లుంది మీ అకౌంట్ సైజ్, అకౌంట్ గ్రోత్ అన్నది. ఇక్కడ మీరేమో ప్రాఫిట్ ఫ్యాక్టర్ చూసుకోవచ్చు, మీ అకౌంట్ ఎలా గ్రో అవుతుంది అంటే అంత కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది, మీ ప్రాఫిట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఇవన్నీ డిస్ప్లే అవుతుంది. నేను ఒకటే ట్రేడ్ తీసుకున్నా కాబట్టి ఇది అంతేం చూపించట్లేదు. మీ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని, దాంట్లో మీ హైయెస్ట్ విన్ ఎంత, హైయెస్ట్ లూజింగ్ ట్రేడ్ ఏది, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు ఎన్ని బై సెట్ చేశారు, ఎన్ని సెల్ ట్రేడ్ చేశారు, అది ఏ సెషన్లో చేశారు, ఏషియన్లోనా, లండన్లోనా, న్యూయార్క్లోనా, విన్ రేట్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత, మీరు ప్రాఫిట్ ఎంత క్యాప్చర్ చేస్తున్నారు. ఒకవేళ మీకు డ్రాడౌన్ వస్తే ఆ డ్రాడౌన్ ఎలా ఉంది, ఒకవేళ మీకు డ్రాడౌన్ వస్తే ఆ డ్రాడౌన్లో మీ మినిమం ఆర్ఆర్ ఎంత ఉంది, ఒకవేళ మీరు డ్రాడౌన్లోకి వెళ్తే ఆ డ్రాడౌన్లో మీ ఈక్విటీ కవర్ అనేది ఎలా ఉంది, మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు దాన్ని, ఎన్ని ట్రేడ్ చేస్తున్నారు, మాక్సిమం డ్రాడౌన్ ఎంత, యావరేజ్ డ్రాడౌన్ ఎంత చేస్తున్నారు, మీరు మినిమం ఎంత ఆర్ఆర్ మెయింటైన్ చేస్తున్నారు డ్రాడౌన్లో, మాక్సిమం ఎంత వరకు వెళ్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు సాఫ్ట్వేర్లో చూసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ అనలిటిక్స్ ట్యాబ్ నుంచి మీరు డాష్బోర్డ్ ట్యాబ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్ డేకి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు బ్యాక్ టెస్టింగ్ చేస్తూ మీ స్ట్రాటజీ మీద. దీన్ని కూడా మీరు ఒక స్ట్రీక్ టైప్ మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎవ్రీడే ఇన్ అవర్స్ బ్యాక్ టెస్ట్ చేయాలని సెట్ చేసుకోవచ్చు. సరే ఎవ్రీడే ఒక 2 hours బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకోండి, లాక్ ఇన్ మై గోల్ ఎవ్రీడే. ఈ కమిట్మెంట్ టైంని బట్టి మీకు ఇక్కడ స్ట్రీక్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే మీకు డైలీ మీరు కన్సిస్టెంట్ గా ఉన్నారా లేదా, మీరు 2 hours డైలీ బ్యాక్ టెస్ట్ చేస్తున్నారు లేదా, ఈ స్ట్రీక్ అనేది ఇక్కడ మీకు గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా డే 1 ఆఫ్ స్ట్రీక్, మీరు అక్కడ నెక్స్ట్ డే 2 hours బ్యాక్ టెస్ట్ చేశారనుకోండి, డే 2, థర్డ్ డే చేశారనుకోండి, డే 3. ఓవరాల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్. కానీ దీంట్లో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు మీ ట్రేడ్ని ఇప్పుడు ఏదైతే చార్ట్ మీరు ముందు ప్రింట్ చేశారో ఆ చార్ట్ని మళ్ళీ వెనక్కి ప్రింట్ చేయలేరు. అర్థం కాలే కదా, చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, మనం మార్కెట్ని ప్లే చేసాం అనుకోండి, అది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, మనకి ప్రింట్ అయిన డేటా అనేది మళ్ళీ మనం బ్యాక్ రాలేం. ఒకవేళ మనం మళ్ళీ ఇదే డేటాని బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటే మనం సేమ్ బ్యాక్ వచ్చి ఈ సెషన్ డిలీట్ చేసేసి సేమ్ మళ్ళీ కొత్త సెషన్ క్రియేట్ చేసుకోవాలి, సేమ్ అదే ప్రాసెస్లో. ఇలా వేయడం వల్ల మీరు ఆ ప్రీవియస్ డేటాని మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీ, దీంట్లో మీకు టైం లిమిట్ ఏం లేదు, ఇన్ని సెషన్స్ ఏం లేదు. ఒకవేళ మీరు కూడా మీ స్ట్రాటజీ మీద వర్క్ చేసి మీ ట్రేడింగ్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీంట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఒక 100 ట్రేడ్స్ బ్యాక్ టెస్ట్ చేశారు, దాంట్లో కానీ మీ ఆర్ఆర్ అనేది చాలా దారుణంగా ఉంది అంటే అక్కడ మీ స్ట్రాటజీ ఫాల్ట్. అంటే మీరు చేంజ్ స్ట్రాటజీ, లేదంటే దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేయాలో ట్రై చేయండి, లేకపోతే ఇంకో టైం ఫ్రేమ్ చేంజ్ చేయండి, హయ్యర్ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎప్పుడు అర్థమైతే మీరు ప్రీవియస్ ఇయర్ డేటాని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు. ఈ వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కింద కమెంట్ చేయండి, మీరు ఏ స్ట్రాటజీని ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఒకవేళ మీ దగ్గర బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీ ఉంటే అది ఏం స్ట్రాటజీ కూడా కింద కమెంట్ చేసి చెప్పండి.